ఎస్ అనే అక్షరంతో మీ పేర్లు మొదలవుతున్నాయా? అలా మొదలయ్యేవారు ఈ ఆగస్టు మాసం నుండి దూసుకెళ్ళబోతున్నారు. నేను పదే పదే చెప్తున్నాను ప్రతి వీడియోలో. ఈ ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారికి ఇక నుండి రాజయోగమే. ఎందుకంటే ఈ ఎస్ అనే అక్షరానికి చాల్దియన్ సిస్టమ్ ప్రకారం కనుక మనం వాల్యూ తీసుకున్నట్లయితే 3వ నంబర్ వస్తుంది. 3వ నంబర్ అంటే గురువుకు సంబంధించింది. 2026వ సంవత్సరానికి రాజుగా వివరించేది గురువే. కాబట్టి ఈ ఎస్ అనే అక్షరంతో పేర్లు పెట్టుకున్న వారికి ఉదాహరణకు కనుక మనం చూసుకున్నట్లయితే సునీలు, సురేందర్, సుమను, అదే ఆడవారి పేర్లు అయితే సుమతి, సుజాత, ఇలాంటి పేర్లు ఎస్తో మొదలవుతూ ఉంటాయి. అలాంటి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉండే అవకాశం. ఉద్యోగ విషయంలో వీరికి అనేక ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు, వివాహాలు కూడా సెటిల్ అయ్యే అవకాశం, సంతానాలు లేకుండా ఇబ్బంది పడేవారికి కూడా ఈ సంవత్సరం కలిగే అవకాశం ఉంది. చదువులో కూడా ఉన్నత చదువులు చదివే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరు రుణ బాధల నుండి కూడా విముక్తి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా మీరు ఎస్ అనే అక్షరంతో పేరు పెట్టుకొని మీకు కనుక ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి మీ పేరులో సంఖ్యాబలాన్ని మీరు సరిచేసుకోండి.